హలో! హాయ్ అండి అందరికీ. అస్సలాముఅలైకుం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎండి రొయ్యల పాలకూర చేస్తా ఉన్నాను. పాలాకేసి కడాయి పెట్టుకొని ఫస్ట్‌గా కడాయి రొయ్యలు బాగా వేయించుకోవాలి. రొయ్యలు ఏగిన తర్వాత తీసి పక్కన 5, 6 నీళ్ళలో బాగా నీట్‌గా కడిగి పెట్టుకొని రొయ్యల్ని మళ్ళీ అదే కడాయి పెట్టి తగినంత నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఎర్రగడ్డలు సుమారుగా పడతాయి. 5, 6 ఎర్రగడ్డలు. నేనైతే 6 గడ్డలు తీసుకున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు కోసి అవి వేయించుకున్న తర్వాత కొంచెం లైట్‌గా అంత ఏగాల్సిన అవసరం లేదు. మరీ అంత ఎర్రగా గానీ అవసరం లేదు. కొంచెం ఎర్రగడ్డ ఏగేంత ఏగితే చాలు. ఆకేస్తున్నాం కాబట్టి పాలాకు. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి కొంచెం ఏగిన తర్వాత అల్లం పేస్ట్ 2 స్పూన్ అల్లం పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. ఎర్రగడ్డలు ఏగిన తర్వాత అయిపోయినాయి. ఎర్రగడ్డలు ఏగి అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసి కొంచెం కలుపుకొని కలుపుతూ ఉండాలా, కింద అంటుకుంటుంది అల్లం పేస్ట్. కలుపుకుంటా ఉండి కొంచెం లైట్‌గా కలర్ మారిన తర్వాత అంత ఇదిగా కాదు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్‌లో వస్తది. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు 4 టమాటాలు, పెద్ద పెద్ద టమాటాలు 4 వేసాను. బాగుంటుందని, ఇంకా కర్రీ అదే కదా. 4 టమాటాలు, అల్లం పేస్ట్, ఎర్రగడ్డలు బాగా ఏగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కానీ కొంచెం అంత మెత్తగా కానీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఏగితే చాలు. వాటిల్లో బాగా ఉడికిపోద్ది. టమాటాలు ఏగిన తర్వాత మసాలా 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారప్పొడి, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి మొత్తం ఒకే దాంట్లో తీసుకొని వచ్చాను. కలుపుకొని వేసాను. ఇంకా బాగా కలిపిన తర్వాత దానికి కింద అంటుకోకుండా కొంచెం నీళ్లు, ఇంకా రొయ్యలు కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఇవి కొంచెం నీళ్ళు వేసుకొని ఉడికినాయి. ఉడికిన తర్వాత రొయ్యలు వేసుకున్నాను. రొయ్యలు వేసి బాగా మిక్స్ చేసుకొని ఎండి రొయ్యలు పాలాకేసి బాగా సూపర్గా ఉంటుంది కూర. ట్రై చేయండి. నేను ఇది ఫస్ట్ సారి చేయడము ఎండి రొయ్యలు పాలాకేసి. టేస్ట్ మాత్రం అదిరింది. సూపర్గా ఉంది టేస్ట్. చేసేటప్పుడు ఏందో ఎలా ఉంటుందో అనుకున్నాను. చేశాక సూపర్గా ఉండింది. ట్రై చేసి చూడండి. ఇంకా అవి ఎండి రొయ్యలు వేసిన తర్వాత కలుపుకొని బాగా కొంచెం తగినంత నీళ్ళు వేసుకొని అందులో అవి ఉడికే టమాటా, పచ్చిమిర్చి వేసాం కదా మసాలా ఉడికేదాకా వేసుకొని పక్కన ఆకుకూర పెట్టుకొని ఉన్నాను. ఆ ఆకుకూర కడిగి బాగా సన్నగా తరుక్కొని ఆకుకూర కట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఇంకా కొంచెం నీళ్ళు వేసాను కదా, ఆ నీళ్ళు అనేది కలుపుకొని బాగా మూత పెట్టేయాలి. బాగా కొంచెం నీళ్ళంతా ఇంకిన తర్వాత కూర దగ్గర పడుతుంది. మసాలా పచ్చివాసన అంతా పోద్ది. టమాటా, ఎర్రగడ్డ పచ్చివాసన పోయేదాకా ఉడుకోవాలి. ఉడికిన తర్వాత ఆకుకూర పక్కన ఉంది కదా, ఆకుకూర కానేసి మూత పెట్టేసి చూస్తే ఎమ్మిగా కూర సూపర్గా ఉంటుంది. ఎండి రొయ్యలు ఉడుకుతూ ఉంటేనే ఆ వాసనకి ఎంత బాగుందో, అంత ఇప్పుడే తినాలా అనేలాగా ఉన్నింది. అక్కడ ఫోన్ కింద పడిపోయింది నాది. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాత్రం వీడియో చూస్తూ ఉన్నారు, వ్యూస్ మాత్రం వస్తున్నాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలాకు వేసుకున్నాను. పాలాకు వేసుకొని అండ్ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఉడకాల. మూత పెట్టి పాలాకు వేసిన తర్వాత నీళ్ళు వేసుకొని సరిపడా మొత్తము 1/2 అవర్ ఉడకనిచ్చి చూస్తే ఎమ్మిగా ఎండి రొయ్యలు పాలాకు కూర రెడీ. తినడానికి రెడీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో ఉడికిన తర్వాత చూపిస్తాను నేను మీకు. నూనె కానీ ఎక్కువ వేసుకోకూడదు, తగినంత చాలు. నూనె కానీ ఎక్కువ తినకూడదు.
తక్కువ వేసాను, నేను నూనె ఎక్కువ వేయలేదు. చూడ్డానికేమో ఎక్కువ అనిపిస్తూ ఉంది కదా, ఎక్కువ వేయలేదు నేను. ఇంకా మూత తీసి చూస్తే రెడీ. ఆ టైప్లో రావాలా కూర. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఫస్ట్ సారి నేను కానీ ఫస్ట్ సారి చేశాను, భలే కుదిరింది, బాగుంది. అంటే చేశాను రొయ్యలు, ఎండి రొయ్యలు పాలాకేసి, ఇదే ఫస్ట్ టైం చేయడము. అయితే సూపర్గా ఉంది కూర, ఎక్సలెంట్గా. వేడి వేడి అన్నంలో ఆ కూర వేసుకొని తింటా ఉంటే సూపర్. ట్రై చేయండి మీరు కానీ. ఓకే, బాయ్.